వెనుకబడిన ప్రాంతంలో కళాశాల చదువు అందుబాటులో లేని సమయం అది. అలాంటి కాలంలో ఉన్నత ఆశయాలతో నెలకొల్పిన విద్యా సంస్థ మహారాణి కళాశాల. ఎందరికో విద్యాబుద్ధులు నేర్పి ఉన్నతులుగా తీర్చిదిద్దిన సరస్వతి నిలయం స్వర్ణోత్సవం జరుపుకుంటోంది. తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం ప్రాంత విద్యార్థులు 5 దశాబ్దాల క్రితం వరకు పాఠశాల విద్యకే పరిమితం కావాల్సి వచ్చేది. పెద్దాపురం రెవెన్యూ కేంద్రమైనప్పటికీ అక్షరాస్యతలో అట్టడుగున ఉండేది. ఉన్నత విద్య అభ్యసించాలంటే కాకినాడ, రాజమహేంద్రవరం వెళ్లాల్సిందే. అలాంటి పరిస్థితుల్లో 1967లో అప్పటి జెడ్పీ చైర్మన్ కపిలేశ్వరపురం జమీందారు ఎస్బీపీబీకే సత్యనారాయణ, మహారాణి గుత్తి సీతాయమ్మ కృషితో శ్రీ రాజా వత్సవాయి బుజ్జి సీతాయమ్మ జగపతి బహదూర్ మహారాణి కళాశాల స్థాపించారు. పీయూసీ, బీఏ, బీకాం కోర్సులతో 200 మంది విద్యార్థులు, 15 మంది అధ్యాపకులతో ప్రారంభించారు. ఆ తర్వాత మహారాణి కళాశాలగా ప్రసిద్ధి పొందింది. కాలక్రమంలో వివిధ కోర్సులను అందిస్తూ ఎంతో మంది విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చింది, జీవితాన్ని అందించింది. మహారాణి కళాశాల గురించి నేను ఒక 5 పద్యాలు రచించానండి. ఉన్నత భావముల్ కలిగి ఉన్నతి కోరుచు ముందు చూపుతో ఎన్నిక గన్నవారు తమరి ప్రజ విద్యను వృద్ధి చేయగా తిన్నగజూచి ఈ జనుల తెలివిని పెంచక కట్టినట్టి పేరెన్నిక గన్న పెద్దలకు ప్రేమగా వందనమాచరించెదన్. చంటి దొరలకు సాక్షిగా చదువు చెప్పి చిన్న పిల్లల పెద్దల చేయుటకును వారు వేసిన బాటను పదిలపరచి చదువు చెప్పంగా మాకెంత సంబరము. ఎంతో మందికి ఇది అన్నం పెట్టడమే కాదు, గొప్ప అభివృద్ధిని కూడా ఇచ్చింది ఆ స్టూడెంట్స్కి. అందులో నేను కూడా ఒక్కడిని అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఉత్సవం జరుపుకుంటుంటే నాకు చాలా ఆనందం కల్పిస్తుంది. ఎందుకంటే ఇదే కళాశాలలో చదువుకుని ఇదే కళాశాలలో అధ్యాపకుడిగా ఉంటూ ఎంతోమందికి నేను విద్యార్థులకి విద్యాబోధన చేశాను 20 సంవత్సరాలుగా. వాళ్ళందరూ కూడా చాలా చాలా ఉన్నత పొజిషన్లో రకరకాలుగా స్థిరపడ్డారు. ఈ కళాశాలలో చదువుకున్న ఎంతో మంది దేశ విదేశాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారు. అధ్యాపకులు, కవులు, కళాకారులు, ప్రభుత్వోద్యోగులుగా స్థిరపడ్డారు. సినీ నటుడు, దర్శకుడు ఆర్ నారాయణమూర్తి, కాకినాడ 3వ బెటాలియన్ కమాండెంట్ కోటేశ్వరరావు, ప్రస్తుత పెద్దాపురం మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు ఈ కళాశాల విద్యార్థులే. మరి 1978 వరకు కూడా ఇక్కడ గ్రాడ్యుయేట్గా నేను ఇక్కడ చదువుకోవడం జరిగింది. మేమందరం కూడా ఒక పొలిటికల్ లీడర్గా మరి ప్రజల యొక్క ఆదరణతోటి 2 సార్లు నేను ఇక్కడ మున్సిపల్ చైర్మన్గా ఎన్నికయ్యానంటే దానికి ప్రధానమైన కారణం ఏంటంటే నేను మహారాణి కాలేజీలో చదువుకున్నప్పుడు నేర్చుకున్న విలువలు కానీ నైతిక విలువలు కానీ నాకు జీవితంలో ఉపయోగపడి నేను ఈ స్థానానికి రావడానికి అవకాశం కలిగిందని చెప్పేసి తెలియజేస్తున్నా. ఇక్కడ ఎంతోమంది చదువుకున్నారు. డిఎస్పీలు, చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, డిఎఫ్ఓ, ఇలా చాలా పొజిషన్స్లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ప్రతి క్షణము వాళ్ళ ఉన్నతికి ఉపయోగపడిన ఈ కాలేజ్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు. మాకు ఈ కాలేజ్ లెక్చరర్స్ ఇచ్చిన ప్రోత్సాహం, చాలా క్రమశిక్షణ, కష్టపడే తత్వం, ఇవన్నీ మాకు నేర్పించిన కాలేజీ. మ్యాథమెటిక్స్ పద్మనాభం గారు, ఫిజిక్స్ రామచంద్రరావు గారు, అలాగే తెలుగు లెక్చరర్లు పంపన సూర్యనారాయణ గారు, వీళ్ళందరూ ఉండేవారు. వాళ్ళందరూ పాఠాలు చెప్తే ఈరోజు కూడా ఆ పాఠాలు మాకు జ్ఞాపకం ఉన్నాయి. అటువంటి లెక్చరర్లు, అటువంటి డిసిప్లిన్ కాలేజీలో ఉండేది. ఎంతోమంది స్టూడెంట్స్ ఈ కాలేజీ సీటు సంపాదించాలంటేనే ఆ రోజుల్లో చాలా కష్టం. ప్రస్తుతం మహారాణి కళాశాల నన్నయ్య విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉంది. సంప్రదాయ కోర్సులతో పాటు ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా విద్య అందిస్తోంది. పూర్తిస్థాయి సాంకేతిక పరికరాలతో కూడిన ల్యాబొరేటరీ, డిజిటల్ తరగతి గదులు, అధునాతన గ్రంథాలయం అందుబాటులో ఉన్నాయి. సుమారు 2000 మంది విద్యార్థులు, 60 మంది అధ్యాపకులు, 50 మంది సిబ్బందితో నడుస్తోంది. ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ శిక్షణలో జిల్లాలోనే ప్రత్యేక గుర్తింపు పొందింది. 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు, అది మేము లాస్ట్ బ్యాచ్ అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎక్కడికి వెళ్ళినా సరే నేను కూడా ఇక్కడే ఎంఆర్ కాలేజ్ చదువుకున్నానమ్మా, మీరు ఇక్కడ చదువుతున్నారా, మంచి ఫ్యూచర్ ఉంటుందని చాలా మంది చెప్పారు. వనిత అండి, నేను ఫస్ట్ బిఏ చదువుతున్నాను. ఈ కాలేజీలో చదవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఈ 50 ఇయర్స్ సిల్వర్ జూబ్లీ చేసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ ఇయర్ నేను చదువుతున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇక్కడ సార్స్, ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా చెప్తారు టీచింగ్. అది మేము ఫ్యూచర్లో ఎలా ఎదగాలనేది కూడా ఇక్కడ సార్స్ చెప్తూ ఉంటారు. అందుకే ఈ కాలేజీలో చదువుతున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది.
50 ఏళ్లుగా అనేక మంది జీవితాల్లో విద్యా వెలుగులు నింపుతున్న మహారాణి కళాశాల పూర్వ, ప్రస్తుత విద్యార్థుల మధ్య స్వర్ణోత్సవాలను ఘనంగా చేసుకుంటోంది.